దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి సొలొమోను రాసినటువంటి పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఇప్పుడు చదివి ధ్యానించాలి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన అంటే వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, పూజ్యుడా, నీకు స్తోత్రాలు. ఈ శుక్రవారం ఆరాధనలో తండ్రి ఇంతవరకు నీ నామాన్ని స్మరించి ఆరాధించాము. మా కన్న తండ్రి, ఇప్పుడైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానిస్తుండగా నీ ఆత్మచేత నన్ను అభిషేకించి నీ ఆత్మతో నింపి అందులో కావలసిన ఆత్మీయ భావాలన్నీ మాకు మీరు అనుగ్రహించి సత్యమందు ప్రతిష్ఠ చేసి సర్వసత్యములో నడిపించి మహిమ పొందమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ 4వ అధ్యాయములో ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారు సంఘ కన్యక అయినటువంటి సూలమ్మితి కన్యకను మొదటి వచనం నుంచి వర్ణిస్తూ ఎలా అంగాంగ వర్ణన చేస్తూ చాలా విషయాలు, నువ్వు అలా ఉన్నావు, అలా ఉన్నావు, నాకు అందుకే ఇష్టం అని ఎన్నో విషయాలు చెప్పారు ఆయన. అవన్నీ ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు 10వ వచనంలో సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము అనే విషయాన్ని కిందట వారం కొద్దిగా తెలుసుకున్నాం కదా. అది రికార్డ్ అవ్వలేదు, మరలా చెప్పడం ఎందుకు. దేవుడి చిత్తమైతే మరొకసారి దాన్ని రికార్డ్ చేద్దాము. మిగతా ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము అంటే, ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు శిలువ త్యాగము సర్వ విశ్వానికి సంతోషకరం, ఆనందకరం. నిజమా కదా? ఆయన పుట్టడమే దేవదూతలు వచ్చి ఏం చెప్పారండి లూకాసు వార్తలో? ప్రజలందరికీ పలుకబోవు శుభవర్తమానం, ఆయనకి ఇష్టులైన మనుషులకు అంటూ చెప్పారు. అవునా? ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన త్యాగము సర్వ విశ్వానికి శాంతి, సమాధానం, ఆనందము, సంతోషం. అయితే ఇప్పుడైతే ప్రియులారా, ఆయన అంటున్నాడు, ద్రాక్షారసము కంటే నీ ప్రేమ ఎంత సంతోషకరము. చూసారా? ఆయన అంత త్యాగం చేసిన మన ప్రేమను మాత్రమే ఆయన పట్టించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవునికి కావలసింది సేవకులు కారు, దేవునికి కావలసింది ప్రేమికులు. హల్లెలూయా. ఈ విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పాను, కానీ ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే కింద వచ్చిన వివరించాలి కాబట్టి. అందుకే ఎవడైనాను యేసుక్రీస్తుని ప్రేమించని ఎడల వాడు శాపగ్రస్తుడగునుగా కానీ కొరింథీయులకు రాసిన పత్రికల చివరి అధ్యాయాల్లో అంటాడు ఆయన, పౌలు. కనుక మనము యేసయ్యను ప్రేమిస్తే ఆయనకి చాలా సంతోషం. ప్రేమ లేకుండా నువ్వు ఏమిచ్చినా సరే ఆయనకి సంతోషము ఉండదు. అర్థమవుతుందండి? ప్రేమ ఆయన పట్ల లేకుండా నువ్వు ఏమిచ్చినా సరే ఆయనకి సంతోషం ఉండదు. ఫస్ట్ లవ్, తర్వాత మినిస్ట్రీ, ముందు ప్రేమ, తర్వాత పరిచర్య. ఈ విషయాన్ని నేను చెప్పాను చాలాసార్లు. అవకాశం ఉంటే మనకు మున్ముందు ఆ విషయాన్ని చెప్పే అవకాశం వస్తుంది. అయితే అందుకని నీ ప్రేమ ఎంత సంతోషకరము అని మన ప్రేమను ఆయన విశ్వములో తేజోవాసుల ముందు, శరాబుల ముందు, కెరూబుల ముందు, దేవదూతల ముందు మన ప్రేమను గూర్చి ఆయన గొప్పగా చెప్తాడండి. హల్లెలూయా. అందుకే వాళ్ళ ముందట నా మీద ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని పరమగీత గ్రంథములు 2వ అధ్యాయంలో రాయబడుతుంది.
కాబట్టి మనం యేసయ్యను ప్రేమిస్తే మన ప్రేమను విశ్వమంతా ఆయన చాటుతాడు. అర్థమవుతుందండి? మనం ఇప్పుడు లోకమంతా యేసయ్య ప్రేమను చాటాలి. హల్లెలూయా. మనం యేసయ్య ప్రేమను లోకమంతా చాటితే మన ప్రేమను ఆయన విశ్వమంతా చాటుతాడు. ఎంత ప్రేమ అండి ఆయనకి మన మీద. హల్లెలూయా. అందుకే నీ ప్రేమ ఎంత సంతోషకరమో అని ఆయన అంటున్నాడు. ఇంకా కింద వచ్చిన నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. మళ్ళీ ఆయనకి సంతోషం ఇచ్చేవి ఏంటంటే ఆయన్ని ప్రేమించడం ఒకటి. తర్వాత సూలమితి కన్యక పరిమళ తైలాన్ని పూసుకొందట. ఆ తైలము పేరే పరిమళ తైలం. పరిమళ తైలము పరిమళిస్తూ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆ వాసన ఎలా ఉందట? సకల గంధవర్గముల కన్నా. చూసారా? గంధవర్గములు, లవంగి పట్ట, దాల్చిన చెక్క, ఇవన్నీ ఎలాగుంటుంది వాసన? బాగుంటుంది లేదా? అలాంటివన్నీ కొన్ని గంధవర్గాలు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఇది రుచికరంగా ఉండొచ్చు, లేదా సువాసన వెదజల్లేటటువంటి పెర్ఫ్యూమ్స్ ఉంటాయి. మంచి సువాసన, మంచి మంచి పూల నుండి, రకరకాల ఏరుల నుండి, రకరకాల ఆకుల నుండి, అది మనకు తెలీదు. కాబట్టి అది గంధవర్గము అంటే మంచి వాసన వెదజల్లేటటువంటి సుగంధాలు, లేదంటే పెర్ఫ్యూమ్, సెంట్ లాంటిది అన్నమాట. ఆమె చూడండి అక్కడ, నీవు పూసుకుని పరిమళ తైలము వాసన ఎలా ఉందట? సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఎన్ని సెంట్లు ఉన్నాయో, డిఫరెంట్ జాస్మిన్ ఒకటి, రోజ్ ఒకటి అండి, అవే ఉన్నాయి, మనకి ఎక్కువ తెలియదు. మల్లెపూల వాసన, గులాబీ వాసన, చామంతి వాసన, అవన్నీ ఉన్నాయి. ఈ వాసనలన్నింటికంటే ఈమె పూసుకునే పరిమళ తైలం ఒకటి ఉన్నదట. ఆ పరిమళ తైలపు వాసన ఇంకా సంతోషం అట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఆమె పూసుకునేటువంటి పరిమళ తైలపు వాసన ఇప్పుడు భూమి మీద సకల గంధ వర్గముల కన్నా సంతోషాన్ని ఇస్తుందట. ఇంతకీ ఆమె పూసుకున్న పరిమళ తైలం ఏంటండి? ఆమె పూసుకున్న పరిమళ తైలము యేసయ్య ఒంటి మీద ఉన్న పరిమళ తైలమే ఈమె మీదకు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒంటి మీదకు వచ్చిన పరిమళ తైలం ఏంటో తెలుసా? ఇక్కడ మనకు ప్రియులారా కీర్తనల గ్రంథంలో కనిపిస్తుంది. 45వ కీర్తన, కోరాహు కుమారులు రాసిన కీర్తనలో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన దేవునికి ఏం చేశాడట? 8వ వచనం, 7, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. ఆనంద తైలముతో, ఆత్మాభిషేకం అన్నమాట. ఆనంద తైలం అనే పేరు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే దానికంటే మించిన ఆనందం ఇంకోటి ఉంటుందా? అదేంటండి? కాబట్టి ఆనంద తైలముతో దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు యేసయ్యను అభిషేకించాడట. అప్పుడు తన వస్త్రాలన్నీ కూడా ఎలా ఉందట? నీ వస్త్రములల్లా గోపరసవాసనే. గోపరసం అన్న పరిశుద్ధాత్మ దేవుడే. గోపరసవాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. హల్లెలూయా. చూసారా? తన వస్త్రములల్లా. ఇప్పుడు ఈమె వస్త్రాలన్నీ కూడా ఎలాంటి వాసన కొడుతుందబ్బా? చూసారా? 4:10 నీవు పూసుకుని పరిమళ తైలము వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. హల్లెలూయా. చూసారా? యేసయ్య వంటి మీద ఉన్న అభిషేక తైలము, యేసయ్య తల మీద ఉన్న అభిషేక తైలము ఈమె ఒంటి మీద కూడా వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుందా? చాలామంది ఈ వచనాన్ని చదువుతుంటారు పాస్టర్స్ మీటింగ్లో. ఏంటంటే
కీర్తనల గ్రంథము 133 అందులో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. హల్లెలూయా. పరిమళ తైలపు వాసన. ఇక్కడ బాగా వినండి, వచనాన్ని మీరు బాగా. ఈ తల మీద పోయబడిందట. అమ్మా, ఇక్కడ ఎవరి తల మీద పోయబడింది? అదే పొరపాటు. తల అనగానే యేసయ్య తల మీద పోయబడితే తర్వాత సూలమ్మితి కన్యక ఒంటి మీదకి వచ్చింది. సూలమ్మితి కన్యక అయిన అహరోనైన మనమందరము సంఘం అన్నమాట. అర్థమైందా? యేసయ్య తల మీద అభిషేక తైలాన్ని పోసింది ఎవరు? దేవుడు. సంఘానికి శిరస్సు ఎవరు? శరీరం ఎవరు? మనమే కదా. ఆయన తల మీద పోయబడినటువంటి ఆ పరిమళ తైలము అలాగ ఎక్కడికి వచ్చిందట? అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా ఇలా కారిందట మన మీదకు. అంటే పరలోకము నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేక తైలము యేసయ్య మీద నుంచి సర్వ మానవాళికి మనందరి మీదకి వచ్చింది. కాబట్టి మనము సువాసన వెదజల్లుతుంటే దేవునికి చాలా ఇష్టమంట. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఏ విశ్వాసి కూడా పరిమళించలేడు, సువాసన వెదజల్లలేడు. అందుకే కాస్త నీ అభిషేక తైలముతో నన్ను అభిషేకించు తండ్రి అని అడగాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మన బ్రతుకులో ఏ విధంగా కూడా పరిమళించలేము, ఆత్మీయతలో ఎదగలేము, లేదా దైవ కార్యాలు చేయలేము, ఏది చేద్దామన్నా చేయలేము. ఆయన అభిషేకము, ఆయన శక్తి, ఆయన సహాయం మనకు ఉంటేనే కార్యాలన్నీ చకచక జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరము ఏ తైలం పూసుకోవాలండి? ఏ పరిమళ తైలం అండి? పరిశుద్ధాత్మ పరిమళ తైలాన్ని పోసుకుంటే ఆ వాసన ఏ వాసన కంటే గొప్పగా దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. భూమి మీద ఏ వాసన కూడా అంత సంతోషాన్ని ఇవ్వదు. పరిశుద్ధాత్మ అభిషేక తైలముతో మనము నింపబడినప్పుడు చెప్పాలనుకుంటే మన కంపులన్నీ కూడా పోయి దేవునికి ఇంపుగా మనం మారిపోతాం. హల్లెలూయా. తెలుసా? ఈ కంపు దేహానికి, కంపు బుద్ధులకి దేవుడు క్షమించి సరిచేసి దేవునికి ఇష్టపడే సువాసనగా మనల్ని చేయాలంటే తప్పనిసరిగా తన ఆత్మచేత మనల్ని అభిషేకించాలి. అందుకే అడగాలి మనం. ఒకప్పుడు దావీదు ఈ మాట అన్నాడు, మన జీవితము మనం చేస్తున్న మూర్ఖత వలన చేసే పాపాలు మనకు మాత్రమే దుర్వాసన రావడం కాదు, దేవుని నాసికారంధ్రములకు కూడా ఈ దుర్వాసన భయంకరంగా ఉంటుంది. ఆయనకి ఆ వాసన పీల్చలేడు, చీ అని ద్వేషిస్తాడు. అంతటి ఘోరమైన పాపలు మనల్ని దేవుడు తన కుమారుడు మా రక్షకుడు యేసయ్య రక్తము ద్వారా ఆ నీచ నికృష్టమైన దుర్వాసన కొట్టే పాపాన్ని కడిగి పరిశుద్ధంగా చేసి మంచి వాసన వెదజల్లడానికి పరిశుద్ధ ఆత్మతో మనల్ని అభిషేకించాడు. దావీదు అనుభవం చూడండి. కీర్తన 38:5. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అంతటి ఘోరమైనటువంటి మూర్ఖ జనాంగంగా పాపం చేసిన వాళ్ళం. ఒక్కసారి వెనక్కి నా బ్రతికి నేను చూసుకుంటే నన్ను నేను అసహించుకుంటాను. ఏంటి నా జీవితం ఇలా ఉందని. అలాంటి ఈ కంపుని దేవుడు ఏం చేశాడండి? తన రక్తం చేత కడిగి తన ఆత్మ అభిషేక తైలముతో అభిషేకించి నింపి 10 మందికి సువాసననిచ్చేటటువంటి వ్యక్తిగా మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నా మాట 10 మంది వింటారు, మీరు వింటారు. భయం కలిగి వస్తే ప్రార్థన చేసుకుంటారు, సమస్యలు వస్తే సలహాలు అడుగుతారు. నేను గొప్పోడినా, జమీందారునా? కాదే. ఎందుకంటే ఆయన అభిషేక తైలము నా మీద ఉన్నది కాబట్టి ఈ అభిషేక తైల సువాసన అందరికీ కూడా
ఇష్టపడుతుంది. కంపు కొడుతూ వస్తారేంటి? కంపు కొడుతూ వస్తారా? కాబట్టి మేము అందరికీ కూడా సువాసన అయి ఉన్నాము అన్నాడు. కనుక ఈ సువాసన భక్తులలో ఉండాలి, నీలో ఉండాలి. యేసయ్యకు తండ్రి అయిన దేవుడు అంటే ఎంతో భయమట. అది సువాసనట. యెషయా గ్రంథం చెప్తుంది చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి నీ సువాసన ఇంపైన సువాసనగా ఉండాలంటే ఎజ్రా శాస్త్రి, రూబేను, నీ వాసన ఆయనకి నచ్చాలంటే దేవుడంటే భయం అనే సువాసనను ధరించుకోవాలి, అది పూసుకోవాలి. అది ఆయనకి సంతోషం. భయం ఉందా? భయం ఉందా మీకు? మనకుందా? భయం ఉంటే ఎందుకు పేకాటలు ఆడుతారు? భయం ఉంటే ఎందుకు పాపం చేస్తారు? దేవుడంటే భయం ఉంటే ఎందుకు సారాలు త్రాగుతారు? కాబట్టి ఇప్పుడు యెహోవా యందలి భయభక్తులు గలవాడు దేవునికి సువాసన వెదజల్లే స్థితిలో ఉంటాడు. ఆయన భయం అంటేనే మనకు సువాసన. ఆ విధంగా మనం భయపడితే ఆయన ఇంకా సంతోషిస్తాడు. అర్థమైందా? ఆయనకి సంతోషం. అందుకే సజీవ యాగముగా దేవుని కొరకు మనము బలి అర్పించుకుందాం అంటాడు పౌలు. అది ఇంపైన సువాసనగా మారిపోద్ది. బ్రతికుండగానే నీతియుక్తమైనటువంటి ఈ యొక్క దేవుని కార్యాలు చేయడానికి సజీవ యాగముగా మన అవయవాలు అప్పగించుకోవాలి. అంటే దేవుని పని నిమిత్తమై మనం బ్రతకాలి, లోకం నిమిత్తమైతే మనం బ్రతకూడదు, చచ్చిపోవాలి మన అవయవాలన్నీ కూడా. దేవుడు పిలిస్తేనే అవయవాలు తిరిగి బ్రతికి ఆయన పని చేస్తాయి అన్నట్లుగా బ్రతికుండగానే చచ్చిన వాళ్ళ ప్రవర్తించాలి. లోకం విషయంలో చచ్చిపోతాం, పాపం విషయంలో చచ్చిపోతాం, మన స్వచిత్తం విషయంలో చచ్చిపోతాం, దేవుడి చిత్తం విషయం కొరకు బ్రతుకుతాం, దేవుని పని కొరకు బ్రతుకుతాం, పరిశుద్ధత కొరకు బ్రతుకుతాం. పాపం విషయంలో అయితే చచ్చిపోయాను, నేను పాపం చేయను, నేను రాను అన్నట్టుగా. అలా సజీవ యాగం అయిపోతే దేవునికి సంతోషమట. ఆ సంతోషము మనకు ఆయన ఎడల భయము, అది సువాసన. మంచి వాసన పీల్చకుండా మనం ఉండగలమా? కాబట్టి దేవుడి యొక్క భయం అనగానే మనకు చాలా ఇష్టపడాలి. అమ్మో యోసేపులాగా ఈ పాపం ఒడిగట్టి నా జీవితంలో దేవుని నామానికి చెడపెడతా వాళ్ళు వద్దు బాబోయ్ అనుకుని పోతీఫర్ భార్యను తాకకుండా పరిగెట్టి పారిపోయాడు. ఎంత అద్భుతం అండి! అది సువాసన అంటే. ఆ ప్రవర్తన యొక్క సువార్తను ఈరోజు మనం బైబిల్ పుటల్లో యవనస్తుల మధ్య చెప్పుకుంటుండం కదా. ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకు ఎంతో అది పాపాన్ని ఎలా జయించాలి, ఎలా తప్పించుకోవాలి అనే సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. అర్థమవుతుందండి? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా యెహోవా యందు భయం అనేది ఒక సువాసన అని చెప్పుకుంటున్నాము. అలాగనే ఇక్కడ దేవుని ఆశీర్వాదపు సువాసన కూడా ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించిన సువాసన ఎలా ఉంటుందో తెలుసా? చూడండి ఒకసారి. ఆదికాండము 27:27 చదవండి. చూసారా? ఇస్సాకు తన కుమారుడైన యాకోబును దగ్గరికి లాక్కొని ఏం చేశాడట? ముద్దు పెట్టుకొని ఏం చేశాడట? తన వస్త్రములను వాసన చూశాడట. ఆ వస్త్రాలు వాసన చూడగానే ఏమన్నాడండి? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. హల్లెలూయా. ఎందుకండి యాకోబు వస్త్రాలు అంత సువాసన రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే నేను నా దేవుని యొక్క దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈవి కావాలి, శ్రేష్టమైన ఆశీర్వాదం కావాలి అని దేవుడు అనుగ్రహించిన జ్యేష్ఠత్వము కొరకు తను జ్యేష్ఠుడు కాకపోయినా, కనిష్ఠుడైనా, తక్కువవాడైనా, నువ్వు కావాలి ప్రభా, నువ్వు కావాలి తండ్రి, నువ్వు ఇచ్చే రక్షణ కావాలి ప్రభా, నా రక్షకుడు కావాలి, నాకు కావాలి, దేవుని యొక్క ప్రణాళికలో నేను ఉండాలి, దేవుని యొక్క పనిలో నేను ఉండాలి, దేవుని సంకల్పంలో నేను ఉండాలి, నేను పని చెయ్యాలి
అని దేవుని పని చేయడానికి, దేవుని పాదాలు పట్టుకోవడానికి, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు, దేవుడిచ్చే పరలోకం కొరకు, దేవుడిచ్చే నిత్య జీవం కొరకు ఎంత పాటుపడ్డాడు తెలుసా? ప్రయాసపడ్డాడు. ఎలాగైనా చేజిక్కించుకుంటాను. దేవుని కొరకు అలా ఉండాలి మన ప్రాణము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టుగా దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని పని కొరకు, దేవుని చిత్తము కొరకు, యాకోబులా దేవుని సంకల్పము కొరకు, నీ సంకల్పంలో నేను ఉండేటట్లుగా నన్ను మార్చు నాయన, నువ్వు దీవించేంతవరకు వదలను. ఈ రోజులో కోరుండి దేవుడు ఇస్తానన్నా ఎవరు తీసుకోవట్లేదు. కానీ యాకోబు అయితే వచ్చిన దాన్ని ఎప్పుడూ వదులుకోడు. తెలిసిపోయింది, రే నా కుమారుని యొక్క వాసన యెహోవా దీవించిన చేని వాసనలో ఉంది. ఎస్ పిల్లారా, నువ్వు నేను దేవుని కొరకు తృష్ణ కలిగితే, పాటుపడితే, పరిగెడితే అది కావాలి నాన్న. పరలోకంలో నీ సింహాసనం పక్కన నన్ను కూర్చోబెడతాను అన్నావు కదా, అక్కడ కూర్చుంటాను. దాని కొరకు ఈ భూమి మీద జీవిస్తాను, జయిస్తాను. తండ్రి, ఎంత శ్రమైన, బాధ అయినా, కష్టమైనా, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. వెళ్తే పరలోకంలో ప్లాట్ఫామ్ కాదు, రోడ్ల మీద కాదు, యేసయ్య పక్కన కూర్చోవాలి. తండ్రి, నన్ను బలపరచున, నన్ను నడిపించిన ఆయన. పౌలు ఏమన్నాడు? నా కొరకు నీతి కిరీటము, నా కొరకు జీవ కిరీటము నాలాగే ఆశించే వారు కూడా దేవుడు ఉంచుతున్నాడు అని అన్నాడుగా. ఎందుకంటే ఆ పౌలు ప్రయాసపడ్డాడు, మంచి పోరాటము పోరాడి అన్నాడు. మనము కూడా దాని కొరకు నిరంతరము కూడా ఆశ కలిగి, ఆ శ్రేష్టమైన ఈవి కొరకు, ఆ జ్యేష్ఠుల సంఘములు చేరడానికి కొరకు, యేసయ్య పక్కన కూర్చునే భాగ్యం దొరకడం కొరకు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. అది దేవునికి ప్రియులారా చాలా సంతోషం. అటువంటి సువాసన యాకోబు వెదజల్లుతుంటే తండ్రి పోల్చేశాడు. అమ్మో, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనలా ఉందే. హల్లెలూయా. అది దేవునికి చాలా సంతోషం. అర్థమైందండి? యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండేటటువంటిది మనకు సువాసన. ఆయన సువాసన మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన అభిషేకం మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు. చాలా లోతైన భావాలు ఇవి. దేవుడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు అవన్నీ. అర్థమవుతుందా? అడుగుతున్నా, ధ్యానిస్తూ, ప్రభా ఏంటిది అంటే అలా ఒక్కొక్కటి దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు దయది. నాకు ఆశ ఎక్కువ. దానియేలు నేను కాను, కానీ మర్మాలు చూపించి ప్రభు అంటాడు. నిన్ను అడిగిన దానియేలుకు మర్మములు చూపించావు, మోషే గాను దానియేలుని గాను అయినా నన్ను ప్రేమించావు కాబట్టి నాకు ఆ మర్మాలు, భావాలు చూపించు, ఆ చొప్పు నడిపించు ప్రభు అంటాను నేను. చాలా విషయాలు దేవుడు అలా చూపిస్తుంటే ఫస్ట్ మీకంటే నేనే పొంగిపోతాను, సంతోషిస్తుంటాను. వాక్యములో అంత మాధుర్యం ఉంది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే పౌలు, అపోస్తులు వీళ్ళందరూ కూడా దేవుని కొరకు సువాసన వెదజల్లే వ్యక్తులుగా మారిపోయారు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14 వచనం నుంచి కూడా మనము మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచొచ్చు. హల్లెలూయా. ఏం చెప్తున్నామండి? ప్రతి స్థలమందు యేసును గూర్చిన జ్ఞానము. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరిచిన నిమిత్తం ఇది ధరించుకున్నారు వాళ్ళు. ఈ వాసన అందరికీ వెదజల్లుతున్నారు. ఎవరి కోసమండి? క్రికెట్ కోసమా? కాదు. చిరంజీవి సినిమా కోసమా? కాదు. పవన్ కళ్యాణ్ సినిమా కోసమా చెప్తున్నాం? కాదు. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన ఇక్కడ దొరుకుద్ది. అది లోకంలో దొరకదు, దైవ సన్నిధిలోనే దొరుకుద్ది ఇది. లేదా మీ ఇంటి దగ్గర ప్రార్థన కూటాలు పెట్టినప్పుడు అప్పుడు దొరుకుద్ది వాక్యము ద్వారా. అదట సువాసనట. సువాసనను కనపరచొచ్చు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ జయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. తొందరగా ముగించమంటారు వాక్యం చాలాసార్లు.
అంటే ఆ వాసన వాళ్ళ ముక్కులకి పట్టట్లేదు. అర్థమైందండి? అల్లా వాసన పడుతుంది, వాళ్ళకి కంపు వాసన మాత్రం పడుతుంది. సీరియలు, రాజకీయ నాయకులది, సినిమాలది అది పడుతుంది, ఇది పట్టదు. నిజంగా భయభక్తులు గల వారికి, యెహోవా చేత దీవించబడిన వారికి మాత్రం ఇది మాత్రమే వాసన. ఇంకా హల్లెలూయా. అర్థమవుతుందా? బైబిల్ పరిభాష ఇదంతా. అలాగనే చూడండి ప్రియులారా, ఇంకా రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. చూసారా? అక్కడేమో క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, ఇక్కడేమో క్రీస్తును గూర్చిన సువాసన. చూసారా? యేసును గూర్చి మనం చెప్పకుండా ఆగలేము. యేసయ్య యొక్క జ్ఞానము ఎటువంటిదో, ఆయన సంకల్పం ఏమిటో, ఆయన చిత్తమేమిటో ఆ సువాసన వెదజల్లడమే. యేసు అనేది ఒక సువాసన, యేసును గురించిన జ్ఞానం ఇంకో సువాసన. ఇది సకల గంధవర్గముల కంటే సంతోషమట దేవునికి, యేసయ్యకి ఇష్టమట. పౌలు, శీలలు, పేతురు, యోహాను వీళ్ళందరూ అది పట్టుకుని వెళ్ళి ఊరూర వెదజల్లేశారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. నశించే వాళ్ళకి ఎంత చెప్పినా ఏమో పచ్చకామెర్లు కానీ, లేదా గుండె ఏదైనా జ్వరం వచ్చినా కానీ ఏమవుద్దు అనుకుంటే, ఏది తిన్నా చేదుగానే అనిపిస్తుంది, తీపి తినిపించినా చేదే అనిపిస్తుంది. నశించిపోవచ్చున్న వారికి రక్షణ సువార్త చెప్పినా చిచ్చి అది బాగోలేదు అనుకుంటే నరకానికి పోతాడట. అర్థమవుతుందా? రక్షించబడుచున్నటువంటి వారికైతే ఎలా ఉంటుందట? జీవార్థమైన జీవపు వాసనగా మనుషులు మనం కనబడతామట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ప్రియులారా, మంచం మీదనే ముద్దల పడి ఉన్నాడు. చాలాసార్లు వాళ్ళ ఆవిడ ప్రార్థన పిలిచారు, ప్రార్థన చేశాము, ఏదో కడిగిన కానుకిస్తారు. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తుంటే ఆ మంచం మీద పడి ఉంటాడు. చాలాసార్లు చెప్పాను, అయ్యా మీరు ఈ స్థితిలో ఉండి యేసయ్యని నమ్మితే పరలోకం తీసుకెళ్ళిపోతారయ్యా అన్న. సస్యమేర ముద్దయిపోయి చచ్చిపోతాను కానీ యేసు వద్దంటాడు. ఈ మధ్య ఎప్పుడు చచ్చిపోయారని విన్నాను, ఎవరైనా అడక్కండి, చెబుతున్నాను పిల్లారా. ముద్దయిపోయి చావనైనా చస్తాను, యేసు సువాసన మాత్రం నాకు పడదు. అందుకే మరణించే వారికి ఏం సువార్త అండి? అది మరణపు వాసనగా ఉంటుంది. అర్థమైందా? జీవిస్తున్న వారికి జీవార్థమైన జీవపు వాసన, మరింతగా మనం బ్రతుకుతాం. ఇటువంటి దేవుని సంబంధమైన సువాసన సంఘం మీద ఉన్నప్పుడు ఆ సంఘాన్ని దేవుడు చూసి ఏం చేస్తాడండి? సంతోషిస్తాడు. అందుకే ఈ సకల గంధవర్గపు వాసనల కంటే ఓ సులమితి నువ్వు పూసుకునేటటువంటి పరిమళ తైలపు వాసన నాకు సంతోషం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇట్టి వాసన ఈ రోజున మనం ధరించుకున్నప్పుడు మన వల్ల దేవునికి సంతోషం, మన వల్ల ప్రపంచానికి సువాసన, అటువైపు దేవునికి కూడా ఎంత ప్రీతికరమైనటువంటి సంతోషం, ఆనందిస్తాడు. మరొకటి నేను చెప్పేస్తాను, చాలా ఉన్నాయి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చదువుదాం. 4:18. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరములు ఇష్టములైన యాగములనై ఉన్నవి. హల్లెలూయా. చూశారండి, అపోస్తలుడైన పౌలు పరిచర్యలో విశ్వాసులు, పరిశుద్ధులు సహాయం చేశారట. వస్తు రూపంలోను, ద్రవ్య రూపంలోను, పరిచర్య రూపంలోను. అదట అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైనటువంటి ఇంపైన యాగమట. అర్థమైందండి? ఇవి సంఘము ధరించుకోవాలి. అందుకే దైవ సేవకుడు మిమ్మల్ని ఆత్మీయతలోను, ప్రార్థనలోను, వాక్యములోను పెంచి పోషిస్తున్నప్పుడు
మీ పట్ల అంత జాగ్రత్త కలిగి చేస్తున్న సేవకుని బాధలు ఎప్పుడైనా పట్టించుకున్నారా? తిన్నారా లేదా? జోబులో 100 రూపాయలు ఉందా లేదా? అందరికీ ఉండదు అది. ఆ వారం ఏదో దేవుడికి వచ్చాము, వేసాము, మరలా వెళ్ళిపోయాం, దేవుడు మమ్మల్ని దీయించాం, ఇంకా వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు అని వదిలేసినోళ్ళే. కానీ ఇదిగో ఈ సువాసన కొంతమందికి ఉంటుంది. పాస్టర్ గారు తిన్నారా లేదా? పాపం డబ్బులు ఉన్నాయో. నా బిడ్డలు కొంతమంది నా ఖర్చుకి ఈ రోజు వరకు కూడా ఇస్తారు. నిజమండి. ఇంట్లో ఏంటి, రైస్ అయిపోయిందా, ఉల్లిపాయలు లేవా, అంత అవసరమా అని అనుకోవచ్చు మీరు. సందర్భం కాబట్టి చెప్తున్నాను, మేము ఆశించి చెప్పట్లే. ఏం చెప్తుంది లేఖనం? నేను రాశానా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడా? చదవండి అయ్యా. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టములైన యాగములైనవి. చూసారా, మనోహరమైన సువాసన. ఈ సెంటు పూసుకున్నారా మీరు? ధరించుకోవాలి. అన్నీ ధరించుకోవడమే కాదు, ఈ సువాసన కూడా పూసుకోవాలి. అది దేవునికి సంతోషం అట. ఇచ్చిందేమో సేవకుడైన పౌలుకి, బలియాగముగా సువాసన ఏమో దేవునికి వెళ్తుందట. దేవునికి ఇచ్చింది పాస్టర్ గారికి, దైవ సేవకునికి ఇచ్చింది దేవునికి వెళ్తుందట. అన్నాడా లేదా? చాలామంది ఎందుకమ్మా పాస్టర్ గారికి ఇవ్వడం, తినేసి బలిసిపోతున్నారు అని అంటారు. మూర్ఖులు వాళ్ళ జీవితాలు కంపుగా మారిపోతాయి. వారివ్వరు, ఇవ్వనివ్వరు, వారు బాగుపడరు, బాగుపడినవారు వారు చెడిపోతారు, ఇతరుని చెరుపుతారు. కనుక ఈ సువాసన కూడా జల్లాలి. అప్పుడప్పుడు ప్రత్యేకించి నెలకి మాస్టర్ గారికి ఏదో ఖర్చులు ఉంటాయి గారు, ఈ ప్రత్యేక కానుకొంచండి అని ఊరకనెవరు ఎందుకు ఇస్తారు? వాళ్ళు దీవించబడతారు. మళ్ళీ నేను అంటే కోరిండి ఆశించి చెప్పలేదు, వాక్యమును బట్టి ఆ వరుసలో వచ్చింది కాబట్టి చెప్పాను. ఇక మీ ఇష్టం. తప్పించుకుంటారు చాలామంది. చాలాసార్లు ఒక్కోసారి 1000 రూపాయలు అవసరం, ఫోన్ చేస్తానా, ఎన్నో అబద్ధాలు ఆడతారు. లేదండి ఇదండి నాకు ఎలాగొచ్చేస్తుందండి. అయితే దేవుడు సంఘం ఇవ్వాలి, బాధ్యత లేదా? ఉందిగా. కనుక ఈ యాగములు, ఈ పనులు, ఈ పరిచర్యలు చేసినప్పుడు అప్పుడు మంచి పేరు వస్తుంది. అది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటాడు. చూసారా ఎక్కడ? ప్రసంగిలో 7వ అధ్యాయంలో బహుశా చదవండి ఒకసారి. త్వరగా చాలు సుగంధ తైలము కంటే మంచి పేరు. చూసారు, విశ్వాసుల కోసం అంత చక్కగా చెప్పుకున్నాడు అతను. ఆ వస్తువులు ఎపాఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నానన్నాడు. మీరు ఇచ్చిన వస్తువులు, మీరు పెట్టిన ప్రార్థన టైంలో నా అవసరతలను తీరిపోవాలి. సంవత్సరం మొత్తం అవసరత కాదు, కనీసం ఆ పూట అయినా అర్పణమా. ఇప్పుడు మాట అంటారు, ప్రార్థన పెడితే పాస్టర్ గారు కడుపు నిండొద్దండి, ఇంకా 150 అయినా. అమ్మ మిమ్మల్ని పొగట్లేదు, ఆ భావన అందరికీ ఉండాలి. మినిమం ఆ రోజు ఖర్చు కట్టెక్కేటట్లుగా కనీసం నాకు ఏది తక్కువ లేదు అన్నట్లుగా చెప్పుకోవాలి. అలాగా అవి మనోహరమైన సువాసనట. అదట దేవునికి ప్రీతికరమైనటువంటి యాగమట. కనుక పిల్లారా, ఈ విధమైనటువంటి పరిమళ తైలపు సువాసన, ఈ సత్క్రియలు, ఈ భయము, ఈ భక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము, దైవ పరిచర్యలు, సహాయము, ఇవన్నీ విశ్వాసులకు ఉండాల్సినటువంటి పరిమళ తైలపు సువాసన. అప్పుడు ఎవరికి సంతోషం? అది యేసయ్య కోరుకుంటున్నది అదే మనలో. దేవుడు ఆ చొప్పున నిన్ను నన్ను